హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా వ్లాగ్స్ 06. ఈరోజు ఫుల్ వీడియో రెసిపీస్ ఏంటంటే మామిడికాయలతో వంటలు అయితే చేశానండి. మామిడికాయ పులిహార, మామిడికాయ ములంకాడ కర్రీ, మామిడికాయ పప్పు, మామిడికాయ చారు, మామిడికాయ టమాటా ఉల్లిపాయలు వేసి పచ్చడి, కొబ్బరికాయ మామిడికాయతోని పచ్చడి నేనైతే చేశానండి. చాలా బాగా వచ్చింది. అన్ని వంటలు చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడైతే మామిడికాయ సీజన్ అయితే అయిపోతున్నాయి కదా, లాస్ట్లో చేశాను. ఇంకా కొన్ని వంటలు అయితే ఉన్నాయండి చేయాలనుకున్నవి, చేస్తాను మళ్ళీ అవి కూడాను. ఇప్పుడైతే మామిడికాయ పులిహార కోసం అయితే 2 గ్లాసెస్ రైస్కి 2 మామిడికాయలు తీసుకున్నాను. చాలా పుల్లగా ఉన్నాయండి మామిడికాయలు, అలాగైతేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అవి తీసుకొని దాన్ని బాగా తురుముకొని మా పులిహారకి మనం ఎలా పోపు పెట్టుకుంటాం అదేవిధంగా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్లోని సాల్ట్ వేసేసుకొని పోపు అయితే ఆయిల్ వేసుకొని పోపు అయితే రెడీ అయిపోయిందండి. దాంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. పోపు వేసే ముందే కొంచెం మెంతులు వేసుకోవాలి. ఏ వంటలైనా కొంచెం మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, మంచి స్మెల్ టేస్ట్ అయితే వస్తుంది. నేను పులిహోరలో అయితే కంపల్సరీగా మెంతులు అయితే వేస్తాను. ఈ తురుము పెట్టుకున్న మామిడికాయలను కూడా ఆ పోపులోని కొంచెం ఒక 2 నిమిషాలు అలా వేడి చేసి అది చల్లారయ్యాక పోపు అయితే రైస్లో వేసుకొని పులిహోర అయితే కలిపేసుకోవాలండి. అంతేనండి. 1 స్పూను షుగర్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. కొంచెం అంటే మనం చింతపండు పులిహోరలో అయితే బెల్లం వేసుకుంటాం, లేదంటే షుగర్ కూడా వేసుకుంటాం. అలాగే 1 స్పూన్ అయితే షుగర్ అయితే వేసాను. ఆ పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్ట్ అయితే పెరుగుతుందండి. ఇప్పుడైతే ఇంకా మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పు చాలా టేస్ట్ అయితే వచ్చిందండి. ఒక టమాటా వేసుకోవాలండి. ఒక టమాటా, ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పప్పు అయితే చాలా బాగా వస్తుందండి. మామిడికాయ పప్పు కోసం అయితే కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్. సాల్ట్ కూడా నేను ముందే వేసుకుంటానండి. 1 స్పూను, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని 1 స్పూన్ దానికి సరిపెట్టేట్లుగా సాల్ట్ అయితే వేసుకున్నాను. కారం వేయనండి, పచ్చిమిర్చి కారమే. మామిడికాయ పప్పుతో అయితే మనం కారం వేసుకోకూడదు. మామిడికాయ పప్పుని అలా కారం వేయకుండా వండుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. మామిడికాయ పప్పు అయితే అయిపోయిందండి. పోపు పెట్టేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ బాగా మరిగిస్తే చాలా బాగుంటుందండి. చాలా బాగా కూడా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇంకైతే మామిడికాయ చారు అండి. మామిడికాయ చారుకి ఒక మామిడికాయ తీసుకున్నానండి. అందులో ఒక టమాటా తీసుకున్నాను. మామిడికాయ ముక్కల్ని తొక్క తీసేసుకొని మామిడికాయ ముక్కల్ని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. అది బాగా చల్లగా అయిన తర్వాత ఆ వాటర్ తీసేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. మెత్తగా బాగా చల్లగా అయ్యాకే చేసుకోవాలండి. వేడిగా అయితే వద్దు, చల్లారిపోయాక చేసుకోండి. దాన్ని కొంచెం వాటర్లోనే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయ చారు కోసం పోపు పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, ఇప్పుడైతే ధనియాల పొడి, మిరియాలు అన్నీ నేను పొళ్ళు ఇంట్లో ఉన్నవి వేసేసుకుంటున్నానండి. మనమైతే ఎందుకంటే కొంచెం చారు కాబట్టి పొడి వేసేసుకుంటున్నాను. లేదంటే మామిడికాయ చారుకి మనం ఇవన్నీ ఎండుమిర్చి, మిరియాలు, ఆవాలు కాదండి, జీలకర్ర, ధనియాలు అవన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసి పొడి చేసుకుంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఇంట్లో ఉన్న పొళ్ళన్నీ వేసేసుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లం వేసుకున్నానండి. అంతేనండి. చారు బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకొని మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ సీజన్ అయితే అయిపోతుంది కదా. ఇప్పుడైతే మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి. దీనికోసం అయితే ఒక హాఫ్ కొబ్బరి ముక్క తీసుకున్నాను. దానికి చిన్న మామిడికాయ, పుల్ల మామిడికాయ ఒకటి తీసుకున్నానండి. కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని మెంతులు, జీలకర్ర వేసుకొని ఒక 2 స్పూన్లు శనగపప్పు అయితే వేస్తానండి. నేను కొబ్బరి పచ్చడిలో ఎప్పుడు 1 స్పూనైనా 2 స్పూన్లైనా శనగపప్పు అయితే వేస్తాను. దాని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లి వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని బాగా వేగిన తర్వాత ఆ పోపు వేగిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఈ మామిడికాయ ముక్కలను కూడా తొక్క తీసేసుకొని ముక్కల్లా కట్ చేసి అందులో వేసేసుకొని ఇంకంతేనండి. దాంట్లో దానికి సరిపెట్టేట్ల సాల్టు, 1 స్పూను షుగరు
వేసుకొని మిక్సీ పట్టించుకొని పోపు పెట్టేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఒక కరివేపాకు, ఒక ఎండుమిర్చిని 2 ముక్కల్లా కట్ చేసి వేసుకొని పోపు అయితే పచ్చడి పైన వేసేసుకొని కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. కొబ్బరి పచ్చడి అయితే మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ మామిడికాయ ములంకాడ కర్రీ అండి. మామిడికాయ ములంకాడ కర్రీస్ కోసం ములంకాడని ముక్కల్లాగా కట్ చేసి ఒక మామిడికాయ అయితే వేసుకున్నానండి. ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని నూనె వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ములంకాళ్ళు వేసుకొని పసుపు, ఉప్పు వేసి బాగా వేగించుకోవాలండి ఫస్ట్ ములంకాళ్ళని. దాని తర్వాత మామిడికాయ పొట్టు తీసేసి తొక్క తీసేసి మామిడికాయ ముక్కలను కూడా వేసి టమాటీలు ఒక 3 వేసానండి. 3 వేసుకొని బాగా వేగించిన తర్వాత దానికి సరిపెట్టేట్లు కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం అన్నీ వేసేసుకొని వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం చిన్న గరం మసాలా పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, మామిడికాయ ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మామిడికాయ, టమాటీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొత్తిమీర వేసుకొని పచ్చడి అండి. కొత్తిమీర, మామిడికాయ ముక్కల్ని మజ్జిగ కోసుకొని ఆయిల్ వేసి బాగా వేగించుకోవాలండి. దాని తర్వాత తొక్క తీసేసి మామిడికాయ గుజ్జుని తీసేసుకొని టమాటీలను కూడా అలాగే వేగించుకోవాలి ఆయిల్లోని. పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ వేగించుకోవాలి. అవి తొక్క తీసేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. అంతేనండి, సాల్ట్ సరిపెట్టట్లే సాల్ట్. అంతేనండి, మామిడికాయ టమాటా పచ్చడి ఉల్లిపాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆకు వేసి నేను చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టానండి. దానికి ఇంకొకటి యాడ్ చేశాను, మామిడికాయ ఆవకాయ అండి. ఆవకాయ పచ్చడి ఇంట్లో అయితే రెడీగా ఉంది కాబట్టి ఆవకాయ వేసి దానిపైన నెయ్యి వేసుకొని ఆ రోజైతే సూపర్గా భోజనం అయితే చేశానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.